మన సాంప్రదాయాలకు సంస్కృతికి అయిన దేవాలయాలను కూడా నీచ రాజకీయాలకు, కుటిల రాజకీయాలకు ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ గతంలో ఏ విధంగా వాడుకున్నారో ఈ కుటిల రాజకీయాలకి ఇవాళ కూడా వాళ్ళు ఆ విధంగా వాడుకుంటూ దేవాలయాల మీద, వాళ్ళు దేవాలయాలలో ఉన్నటువంటి వ్యవహారాల మీద కూడా వాళ్ళు రాళ్లు చల్లుతూ కుటిల రాజకీయాలు చేస్తున్నారు. గోవుల మృతిపై మీకు వాళ్ళు చేసినటువంటి అంతా కూడా మనం చూసాం. తిరుపతిలో జరిగింది ఒకటి, వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఒకటి. అదేవిధంగా శ్రీశైలంలో ప్రసాదంలో వాళ్ళంతటి వాళ్లే ప్రసాదంలో ఒక బొద్దింకని పెట్టి బొద్దింకుందని గొడవ చేయడం కూడా చూసాం. తర్వాత సీసీ కెమెరాల్లో అవన్నీ దొరికి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత దుర్గమ్మ ప్రసాదంలో కూడా ఇదే విధంగా మేకులు ఉన్నాయని చెప్పి చేయటం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇంకోటి మనం చూసింది ఒకటి ఉంది. తిరుపతిలో వాళ్ళు కంపార్ట్మెంట్లో వైసీపీ కాకినాడకి చెందినటువంటి ఒక కార్యకర్తని లోపలికి పంపించి వాళ్ళు ఆ లోపల వాళ్ళు చేసింది ఏంటంటే గొడవ చేసి చేయటం జరిగింది. చివరిగా ఆ పిల్లాడు ఎవరయ్యా అంటే వైసీపీ నాయకుడు బొద్దిలి అచ్చారావు అని చెప్పి అని కూడా మనందరికీ తెలిసిందే. ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు.